నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సైతం కొన్ని నియోజకవర్గాల్లో త్యాగాలకు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే గతంలోనే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి అంటూ తెదేపా నాయకులకి కేడర్కి అయితే పిలుపునిచ్చారు. అదేవిధంగా జనసేన సైతం కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా కొంతమంది సీట్లను త్యాగం చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే దానికి సంబంధించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం గోరంట్ల బొచ్చే చౌదరి వర్సెస్ కందులు దుర్గేష్ హోరాహోరీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే సాగుతుంది. అయితే గోరంట్ల బొచ్చే చౌదరి దాదాపు 70 సంవత్సరాల వయసు పైబడినటువంటి పరిస్థితి ఉంది. అయితే 7 పదుల వయసు పైబడినటువంటి గోరంట్ల బొచ్చే చౌదరి నేటికి తనకి ఎమ్మెల్యే టికెట్ కావాలంటూ తానే పోటీ చేస్తాను, ఈ నియోజకవర్గంలో తాను పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉన్నాను, తను సీనియర్ రాజకీయ నేతలని, అనేక సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని, ఖచ్చితంగా ఈ సీట్లో నేనే పోటీ చేస్తానంటూ గోరంట్ల బొచ్చే చౌదరి పొత్తును విచ్ఛిన్నం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంటూ జనసేన నేతలు అయితే మండిపడుతున్నారు. అదేవిధంగా కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి కందుల దుర్గేష్ ఇక్కడ నుంచి 40,000 పైచిలుకు ఓట్లను అయితే సాధించారు. అయితే జనసేన పార్టీ 40,000 పైచిలుకు ఓట్లను సాధించినటువంటి అతి కొద్ది నియోజకవర్గాల్లో ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ ఒకటని చెప్పొచ్చు. జనసేన పార్టీ ఉన్నటువంటి నేతల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతల్లో ఖచ్చితంగా కందుల దుర్గేష్ టాప్ 5లో ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కందుల దుర్గేష్ జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీలో ఉన్నారు, క్రియాశీలకంగా ఉన్నారు, మెగా కుటుంబ అభిమానిగా కూడా ఉన్నారు. దాదాపు 2007 నుంచి ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేశారు. దాదాపు 6 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి క్రమంలో రాజమండ్రి రూరల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకైతే కందుల దుర్గేష్ అయితే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. సో అలాంటి కందుల దుర్గేష్ ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో తెదేపా జనసేన కూటమి నుంచి అయితే పోటీ చేస్తారనేటువంటి నేపథ్యంలో ఇప్పుడు కందుల దుర్గేష్కి టికెట్ లేదు, నేనే పోటీ చేస్తానంటూ గోరంట్ల బొచ్చే చౌదరి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి టీడీపీ జనసేన పొత్తుకి తూట్లు పొడిచేటువంటి విధంగా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే గోరంట్ల బొచ్చే చౌదరి లాంటి నేతలను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా వారిని నిలువరించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతలు ఒకరైనటువంటి కందుల దుర్గేష్ లాంటి నేతలకి టీడీపీ జనసేన కూటమిలో కనుక టికెట్లు రాకపోతే ఖచ్చితంగా ఈ పొత్తుకి అంటే జనసేన క్యాడర్ కానీ లేకపోతే జనసేన యొక్క అభిమానులు కానీ పూర్తి స్థాయిలో సహకరించేటువంటి పరిస్థితులు ఉండవనేది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కనుక చూస్తే కందుల దుర్గేష్కి ఉమ్మడి గోదావరి జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కందుల దుర్గేష్ మొదటి నుంచి కూడా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేతగా గుర్తింపు పొందారు. అదేవిధంగా అటు కాపు సామాజిక వర్గంలో ఉమ్మడి గోదావరి జిల్లాలో కందుల దుర్గేష్కి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అదేవిధంగా ఇటు బీసీ ఎస్సీ వర్గాల్లో కందుల దుర్గేష్కి ప్రత్యేకమైనటువంటి అభిమాన గణంతో పాటు అనుచర గణం కూడా ఉందని చెప్పుకోవాలి. సో అలాంటి కందుల దుర్గేష్ని ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేయించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి గోరంట్ల బొచ్చే చౌదరి లాంటి నేతలు మాట్లాడేటప్పుడు అంటే టికెట్ల అంశాలు మాట్లాడేటప్పుడు పార్టీ అధినేతలు దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే కందుల దుర్గేష్ మాట్లాడుతూ టీడీపీ అధినేత జనసేన అధినేతలు ఇద్దరు కూడా కలిసి కూర్చొని ఇక్కడ నిర్ణయిస్తారు, ఖచ్చితంగా ఇక్కడ వారి నిర్ణయం మేరకు నేను పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి అయితే కందుల దుర్గేష్ చెప్తున్నారు. కానీ గోరంట్ల బొచ్చే చౌదరి మాత్రం ఈ నియోజకవర్గంలో నేనే పోటీ చేస్తాననేటువంటి విధంగా అంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలను అయితే కందుల దుర్గేష్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే టీడీపీ జనసేన కూటమికి తూట్లు పొడిచే విధంగా టీడీపీ నేతలు కొంతమంది సీనియర్ నేతలు అందులోనూ వృద్ధ నేతలు అని కూడా చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే 7 పదుల వయసు దాటినటువంటి బొచ్చే చౌదరి లాంటి నేతలు ఇంకా పోటీ చేయడానికి మొత్తం సిద్ధంగా ఉన్నామని చెప్తే అది ఖచ్చితంగా పబ్లిక్లో ఒక నెగిటివ్ ఇండికేషన్ పోయేటువంటి అవసరం ఉంది. గోరంట్ల బొచ్చే చౌదరి లాంటి నేతలు ఒక ఎమ్మెల్సీగానో లేకపోతే రాజ్యసభగానో లేకపోతే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఏదైనా నామినేటెడ్ పోస్టులో ఉండాల్సినటువంటి వయసులో ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో యంగ్ పొలిటీషియన్స్ కందుల దుర్గేష్ లాంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో మాస్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో జనసేనలో వారి టికెట్లను కూడా కోరుకునేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అయితే కాస్త ఇబ్బందికర పరిస్థితులకు అయితే వెళ్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశక్తి లేదు. రాను రోజుల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే టీడీపీ అధినేత ఖచ్చితంగా నిలువరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.